పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు లోపల ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి, మేయర్ గారు ఎలా స్పందించారంటారు ఈ యొక్క క్వశ్చన్స్ పై? లోపల ఈరోజు జరిగింది ఏంటంటే, ఏదైతే 150 కార్పొరేషన్ ఉందో ఇది ఇప్పుడు 300 చేస్తున్నారు కదా, దాని గురించి చర్చ మొదలైంది. అయితే మేయర్ గారికి మేము అడిగింది ఏంటంటే, ఈ 150 నుంచి 300 అయ్యేటప్పుడు మరి అందరి అభిప్రాయం మీరు తీసుకోవాలి కదా, మీకేమైనా తెలుసా అంటే మేడం ఏమన్నారు, తెలీదు అన్నారు. సరే అట్లనే కౌన్సిల్ జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు ఒక ఆయన కాంగ్రెస్ అయినా లేచి మాకు ఆల్రెడీ తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఆగం చేద్దాం అనుకుంటారా? మరి ఎక్కడ ఏమైంది, ఏ బౌండరీస్ ఎక్కడ వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఏవైతే ఆర్డర్ అయితే కలుపుతున్నారో మరి అవే చేసుకోవచ్చు కదా, ఇవి ఇట్లనే పెట్టే అని అదొకటి. ఇంకోటి మేయర్ అయితే మాకు ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత అడిగి మాకు ఈవినింగ్ ఇప్పుడు 3:30కి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. మార్నింగ్ నుంచి మేము ఎంత హ్యాండ్ రైజ్ చేసినా ఏం చేసినా అసలు మా వైపు కూడా ఆమె చూడలేదు. అంటే అసలు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానాలు వస్తున్నాయంటారా అటువైపు? వాళ్ళు ఏమంటే బీజేపీ వాళ్ళేమో అడుగుతుంటే అలా కాదు ఇలా కాదని చెప్తుంది మేడం. కాకపోతే ఏంటంటే అందరిది ఒకటే బాధ ఏంటంటే, ఇప్పుడు డివిజన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని డివైడ్ చేసి ఇటు అటు చేసిండ్రు. దాని బాధలు ఇవి 150 ఎట్లే ఉన్నాయి అట్లనే పెట్టి ఏవైతే ఇప్పుడు వస్తున్నాయో అవి చేసుకోవచ్చు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇట్లా డిస్టర్బ్ చేయడం ఏంటంటే అందరు ఏమనుకుంటున్నారు అంటే, బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక కాంగ్రెస్ సీట్ ఎమ్మెల్యే సీట్ గెలవలే, అందుకనే ఆ పగ పెట్టుకొని మన గవర్నమెంట్ ఇట్లా చేస్తుందని ఒక వాదన. అది అట్లా వాళ్ళు చెప్పినాక మాకు కూడా అదే అనిపిస్తుంది, ఉండొచ్చు మరి అన్నీ అట్లా చూసి అన్నీ కూడా చేయాలి కదా. ఇదే ఇంత పెద్దగా ఉన్నాయి, ఓన్లీ మా హైదరాబాద్ ఎందుకు ఇంత చిన్నగా చేసిండ్రు? అది మా ప్రశ్న. మాది మరి ఈ ప్రశ్నకి ఎలాంటి సమాధానం ఇచ్చారు? ఏ ప్రాతిపదికన ఈ యొక్క డీలిమిటేషన్ అనేది జరిగింది? అదే కదా మాకు తెలీదు, అయిపోయిందని వాళ్ళు అంటారు. మేయర్ మేడంకి ఇదే అడిగితే ఆమె ఏమన్నదంటే, మాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తున్నామని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళే చెప్తారు మాకు తెలుసు అని చెప్తారు, మాకు కన్ఫ్యూజ్ చేస్తారు. అడిగే వారికేమో టీ బ్రేక్ అంటారు, లంచ్ బ్రేక్ అంటారు, అసలు క్వశ్చన్నే అడగనిస్తలే మేడం. మరి డీలిమిటేషన్ చేయడం వల్ల అసలు తప్పేంటంటారు? ఇందులో తప్పేం లేదు, మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే చేసిండ్రు, గుడ్. 300 పీపుల్స్ వస్తున్నారు, బాగానే ఉంది. ఈ 150 ఎలా ఉన్నాయి అలానే పెట్టి అవి చేసుకోవచ్చు కదా, ఇవెందుకు డిస్టర్బ్ చేయడం? ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా, అది మా బాధ. అంతే. మేము అడిగినామా, అడిగితే మా మేడం నుంచి కరెక్ట్ ఆన్సర్ లేదు. ఇప్పుడు కూడా బీజేపీ కార్పొరేటర్స్ ఎంఐఎంఏ వాళ్ళు గొడవ చేసుకోగానే అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయింది తను మేడం, అంతే. తర్వాత ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఈ ఎంఐఎం సైడ్ నుంచి వాళ్ళేమన్నారు? వాళ్ళంతా హ్యాపీ ఉన్నారు. ఎంఐఎం వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు అసలు ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మేము అరుస్తుంటే మమ్మల్నే ఇలా అంటున్నారు, కానీ వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు మా ఫీలింగ్. ఇక అది కరెక్టే కనిపిస్తుంది కూడా, ఫీలింగ్ ఏంటి అది కరెక్టే, వాళ్ళ అనుకూలంగానే చేసుకున్నారు ఇవన్నీ. సో మొత్తానికి ఏమనిపిస్తుంది, ఈ యొక్క డీలిమిటేషన్ మంచి డెసిషన్ తీసుకుందనిపిస్తుంది? మంచిదే, కాకపోతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇప్పుడు మంచిదే, సరే మీరు తీసుకున్నారు, మరి ఇవెందుకు షార్ట్ చేయడం? ఒక్క కార్పొరేటర్కి 50 ఓటర్స్ని పెట్టాలా? మరి ఎందుకు 25, 26, ఒక దగ్గర 70 ఎందుకు ఉన్నారు, ఒక దగ్గర 80 ఎందుకు ఉన్నారు? చేస్తే 300 ఒక్కొక్క కార్పొరేటర్కి కరెక్ట్గా సమానంగా చేస్తే మాకు కూడా ఓకే.